కర్ణాటకలోని మంగళూరులో దారుణం జరిగింది. పక్కింటి వ్యక్తిని చంపడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. బైక్ మీద వెళ్తున్న మురళీ ప్రసాద్ అనే వ్యక్తిని వెనుక నుంచి సతీష్ కారుతో ఢీకొట్టాడు. బైక్ ను ఢీకొట్టే క్రమంలో రోడ్డు మీద నడిచి వెళ్తున్న ఓ మహిళను కూడా సతీష్ కారు ఢీకొట్టింది. కారు ఢీకొన్న వేగానికి ఆ మహిళ ప్రహారీ గోడ మీద ఎగిరిపడింది. ప్రహారీ గోడ మీద ఉన్న గ్రిల్స్ లో కాలు ఇరుక్కోవడంతో ఆ మహిళ తలకిందులుగా వేలాడింది. స్థానికులు వెంటనే స్పందించి మహిళను కాపాడారు. ఈ ప్రమాదంలో మహిళతో పాటు బైక్ పై వెళ్తున్న మురళీ ప్రసాద్ కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గతంలో మురళీ ప్రసాద్ తండ్రి పైన సతీష్ హత్యాయత్నం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా కర్ణాటకలోని మంగళూరులో దారుణం జరిగింది. పక్కింటి వ్యక్తి చంపడానికి మరొక వ్యక్తి ప్రయత్నించాడు. బైక్ మీద వెళ్తున్న మురళీ ప్రసాద్ అనే వ్యక్తిని వెనుక నుంచి అయితే సతీష్ కారుతో ఢీకొట్టాడు. బైక్ ను ఢీకొట్టే క్రమంలో రోడ్డు మీద నడిచి వెళ్తున్న ఓ మహిళను కూడా సతీష్ కారు ఢీకొట్టింది. కారు ఢీకొన్న వేగానికి ఆ మహిళ ప్రహారీ గోడ మీద ఎగిరిపడింది. ప్రహారీ గోడ మీద ఉన్న గ్రిల్స్ లో కాలు ఇరుక్కోవడంతో ఆ మహిళ తలకిందులుగా వేలాడుతూ ఉంది. ఇటు స్థానికులు వెంటనే స్పందించి మహిళను కాపాడే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రమాదంలో ఇటు మహిళతో పాటు బైక్ పై వెళ్తున్న మురళీ ప్రసాద్ కి కూడా తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం మురళీ ప్రసాద్ తండ్రి పైన ఇటు సతీష్ గతంలో హత్యాయత్నం చేసినట్లుగా కూడా ఇటు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అయితే సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.